2014లో గౌరవనీయులైన ఎక్స్ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న వాల్మీకులకే కళ్యాణ మండపం కట్టాలని శాంక్షన్ చేసి 1,20,00,000 శాంక్షన్ చేశాడు. అది వాల్మీకి నగర్లో కట్టాలని ఆడ స్థలము గిలుము అంతా కౌన్సిల్లో పాస్ చేసి కలెక్టర్ పంపించాడు. అప్పటికి మాకు గవర్నమెంట్ పోయింది కాబట్టి దాని గురించి మేము డీల్ అయిపోయినాము. ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. వాల్మీకుల్ని అందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి ఉగ్ర నరసింహలక్క ఆయన మాట్లాడి వాల్మీకులకి ప్రతి ఒక్కరికి వెంట్రుకలు నిగరేలాగా వాల్మీకుల్ని చైతన్యవంతుల్ని చేసి మా ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి అయిన పార్థసారథి గారిని మేము అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మా వాల్మీకులకి మంచి కళ్యాణ మండపం కట్టాలని పార్థసారథి గారిని వేడుకుంటున్నాము. వాల్మీకుల్ని నమ్మి పెద్ద మెజార్టీతో గెలిపించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు వాల్మీకులకి మంచి చేస్తారని, వాల్మీకులకి మంచి కళ్యాణ మండపం కడతారని, మీకు వాల్మీకుల కుటుంబ సభ్యులు మన వాల్మీకి కళ్యాణ మండపంకి ఎవరైనా కానీ మా వంతు సహకారాలు అందరూ అందిస్తామని, మీరు దీన్ని ఒక్కసారి సీఎం దృష్టికి తీసుకుపోయి అక్కడి నుండి మనకి స్థలం ఉంది, మున్సిపాలిటీ స్థలము, అదంతా మనం కౌన్సిల్లో పెట్టి దాన్ని మన కళ్యాణ మండపంకి ఇది చేసుకొని కళ్యాణ మండపం కట్టేయాల్సిందిగా కోరడం అనేది. అలాగే మన కూటమి సభ్యులు మీనాక్షి నాయుడు అన్న అయితేనేమి, మల్లప్ప అయితే మన కూటమి సభ్యులు అన్న గౌరవనీయులైన మీనాక్షి నాయుడు అన్న అయితేనేమి, మల్లప్ప అయితేనేమి, ఇతర మన పార్టీ పెద్దలైతేనేమి అందరూ మా వాల్మీకులకి సహకారాలు అందించాలని కోరుకుంటాము. మన వాల్మీకులకి ఎంతో చేసి ఈరోజు మన వాల్మీకి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీనాక్షి నాయుడానికి కృతజ్ఞతలు. తిమ్మప్ప, రాష్ట్ర బీసీసీఎల్ ప్రచార కార్యదర్శి, మాజీ కౌన్సిలర్, ఆదోని, బావోజీపేట.